హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ప్రొడక్షన్ డ్రాయింగ్లో స్టఫింగ్ బాక్స్ అనమాట. సెకండ్ వీడియో ఇది ఎస్ఐస్లో. ఓకేనండి. సో ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను అండి. సో డ్రా చేసి చెప్పడానికి కూడా మనకు అంత టైం లేదు, బట్ కంపల్సరీగా ప్రాక్టీస్ అన్నది చేయాలి. సో ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి, అలాగే లిమిట్స్, టాలరెన్సెస్, సర్ఫేస్ రఫ్నెసెస్లో అనేవి కూడా మీరు కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి కదా, ఆ సింబల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఎక్కువ గుర్తుంటాయి అన్నమాట. ఈజీగా మనం 100 out of 100 తెచ్చుకునే సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే మన మెకానికల్ ఇంజనీరింగ్లో డ్రాయింగ్సేనండి. ఓకేనా. ఇప్పుడు స్టఫింగ్ బాక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. జస్ట్ నేను చెప్పే పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకొని అవే పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేయండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడటం వల్ల ఏంటంటే ఎక్కడో కూడా ఏ చిన్న పాయింట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఇంకా బాగా నచ్చినట్టయితే కనుక సూపర్ థ్యాంక్స్ అన్న ఆప్షన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు స్టఫింగ్ బాక్స్ అండి. సో ప్రతి దానికి కూడా ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఏ డయాగ్రామ్ ఇచ్చినా కూడా మీరు ఫస్ట్ డిసెంబుల్ చేసి డ్రాయింగ్ అన్నది డ్రా చేయాలి. దానికి టాలరెన్సెస్, రఫ్నెస్ వాల్యూస్ అండ్ ప్రాసెస్ షీట్ అండ్ బిల్ ఆఫ్ మెటీరియల్స్. వాడు అడిగినా అడగకపోయినా క్వశ్చన్లో అడిగినా అడగకపోయినా కంపల్సరీ బిల్ ఆఫ్ మెటీరియల్ అన్నది మీరు రాయాలి. దానికంటూ 4 మార్క్స్ వరకు ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే వాడు ఒక కాంపనెంట్ని ఎలా మనం డిస్క్రైబ్ అంటే 40 మార్క్స్కి కదా మనకి క్వశ్చన్ పేపర్లో మెయిన్ ఉండేది. ఈ 40 మార్క్స్ని మనం ఎలాగైనా డిస్ట్రిబ్యూట్ అన్నది చేసుకోవచ్చు. డయాగ్రామ్ డ్రా చేసినందుకు 20 మార్క్స్, టాలరెన్సెస్ అండ్ రఫ్నెస్ వాల్యూస్ ఇచ్చినందుకు 5, ప్రాసెస్ షీట్కి 10. సో నెక్స్ట్ అలాగా బిల్ ఆఫ్ మెటీరియల్స్కి ఒక 5 మార్క్స్ అలా ఇచ్చుకోవచ్చు అనమాట. అలాంటి మనకి స్ప్లిట్ చేసుకోవచ్చు 40 మార్క్స్ని. సో అందుకనే మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ అన్నది చేయండి. నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వినండి. ముందు వీడియోలో మనం ఏం చేసాము, యూనివర్సల్ కప్లింగ్ నేర్చుకున్నాము. ఇక్కడ స్టఫింగ్ బాక్స్. ఓకే. ఈ స్టఫింగ్ బాక్స్లో ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. ఓకేనా. సో ఇక్కడ మనం డిసెంబుల్ చేయాలి. సో దీనికి బిల్ ఆఫ్ మెటీరియల్స్ అన్నవి ఎలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు. ఇన్ని ఇచ్చాడు బిల్ ఆఫ్ మెటీరియల్స్: గ్లాండ్, నట్, స్టడ్, బాడీ, బ్రష్, షాఫ్ట్, ప్యాకింగ్. సో 7 కాంపోనెంట్స్ ఉన్నాయి. బట్ ఆన్సర్లో ఎన్ని ఉన్నాయండి చూడండి. సో ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్ నెంబర్స్ ఇచ్చేసాడు. సో ఇది 4th కాంపోనెంట్, ఇది 1st కాంపోనెంట్, ఇది 5th కాంపోనెంట్, 3rd కాంపోనెంట్. కాంపోనెంట్ వైజ్ చూసుకుంటే మనకి 1, 2, 3, 4 కాంపోనెంట్సే మనం డ్రా చేయాలి అనమాట ఇక్కడ దేనికి, స్టఫింగ్ బాక్స్కి. కానీ మనకి బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇచ్చింది ఎలా ఇచ్చాడు, 7 కాంపోనెంట్స్ అన్నవి ఇచ్చాడు. బట్ ఇక్కడ మనం డ్రా చేస్తుంది ఏంటి, 1, 2, 3, 4 కాంపోనెంట్స్. సో ఇక్కడ మనకి ఫస్ట్ కాంపోనెంట్ ఏంటండి క్వశ్చన్లో, ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చేస్తాడు 1, 2, 3 అని ఏంటి అన్నది. సో ఫస్ట్ కాంపోనెంట్ ఇది. సో ఈ కాంపోనెంట్ని మనం గీయాలి. ఈ కాంపోనెంట్ డైమెన్షన్స్ అనేవి తీసుకోవాలి. అలాగే సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ కూడా గీయాలి. సో ఇక్కడ మనకి ఇది ఫ్రంట్, ఇది ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ, దానికి టాప్ వ్యూ అండ్ ఇది సైడ్ వ్యూ. ఇక్కడ మనకి డైమెన్షనింగ్స్ కూడా మనకి ఇక్కడ ప్యారలల్ డైమెన్షన్స్ అన్నవి ఇచ్చాడు. సో నెక్స్ట్ 6.3 అండ్ ఇక్కడ 3.2. అవుటర్కి ఇక్కడ ఏంటంటే అవుటర్ అంటే బయటకు ఉన్న వాటి 6.3, ఇంటర్నల్గా ఉన్నదానికి 3.2 అన్నది వాల్యూస్ అన్నది ఇచ్చాడు. సో డైమెన్షనింగ్ అన్నది చేసుకున్నాడు. ఓకే. ఫస్ట్ కాంపోనెంట్ అన్నది అయ్యింది. సో నెక్స్ట్ 4th కాంపోనెంట్ అంటే ఏంటండి, ఇది. ఈ 4th కాంపోనెంట్ అంటే మొత్తం టోటల్ ఈ కాంపోనెంట్ని మనం డ్రా చేయాలి. సో డ్రా చేసుకున్నాం. ఓకే. డ్రా చేసిన తర్వాత నేను చెప్పాను కదా ఇంతకు ముందులాగానే బయట ఉన్న వాటికి ఏంటంటే అవుటర్ సర్ఫేసెస్ 6.3, ఇన్నర్ సర్ఫేసెస్కి 3.2. అలాగే నెక్స్ట్ దానికి టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. ఓకే.
గీసుకున్నారు. సో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 42 H7 అని, సో పర్పెండిక్యులర్ అని, సో ఇలాంటి కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆ వాల్యూస్ని మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ ఎక్కడుందండి? ఇది స్టడ్. సో ఈ స్టడ్ని గీసారు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ స్టడ్ తర్వాత ఫిఫ్త్ కాంపోనెంట్ చూసారా? ఈ సెంటర్లో ఉంది ఈ కాంపోనెంట్. ఈ చిన్న కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ చిన్న కాంపోనెంట్ అనమాట. ఆ చిన్న కాంపోనెంట్ని కూడా మనకి ఇక్కడ గీసారు. ఓకేనా? సో ఇలా మీరు గీసి ప్రతిదానికి వాల్యూస్ అన్నవి రాసుకోవాలి. అలాగే డైమెన్షనింగ్ అన్నది కూడా చేయాలి. సో దీనికి ఏంటంటే ఇప్పుడు ఈ స్టఫింగ్ బాక్స్కి గ్లాండ్కి మనం ప్రాసెస్ షీట్ అనేది రాయాలి. గ్లాండ్ అంటే ఎన్నో పార్ట్? ఫస్ట్ పార్ట్. సో ఫస్ట్ కాంపోనెంట్ అంటే ఏంటండి? ఫస్ట్ కాంపోనెంట్ ఇది. సో ఈ కాంపోనెంట్కి ఇప్పుడు మనం ప్రాసెస్ షీట్ అన్నది రాయాలి. సో చూసారు కదండి ఈ షేప్ ఎలా ఉందో. సో దీనికి ఫస్ట్ మనం క్యాస్టింగ్ తీసుకుంటే కనుక ఈ షేప్ ప్రకారం తీయాలి. నెక్స్ట్ ఇంటర్నల్ బోరింగ్ అన్నది చేసుకోవాలి. సో అలాగా మనం ఆలోచించుకొని మనం అక్కడ చూసాం కదండి. సో ఫస్ట్ చెక్ ద కాంపోనెంట్ సైజ్ వెనియర్తోని మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ లేత్, ఫిక్స్ ద జాబ్ 50x9 ఫేసింగ్ ఎండ్ టు ఎండ్ ఓవరాల్ సైజ్. సో ఫిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ టర్న్ చేసుకుంటున్నాము. టర్నింగ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం అనమాట. 542 to 545 టర్నింగ్ టూల్. డ్రిల్ 20, డ్రిల్ బిట్ 20, బోర్ 24 బోరింగ్ టూల్. చాంఫరింగ్ ద ఎండ్ టర్నింగ్ టూల్. రివర్స్ ద జాబ్ ఫేస్ ద ఎండ్ ఫేసింగ్ టూల్తోని. ఫేస్ ద ప్లేన్ సర్ఫేసెస్ ఫేసింగ్ టూల్. టర్న్ 50 టర్నింగ్ టూల్. బోర్ రేడియస్ 15 బోరింగ్ టూల్. డ్రిల్ 13 హోల్ వేసుకుంటున్నాం డ్రిల్ జిగ్తో. ఇన్స్పెక్ట్ ద అవుట్ సైడ్ మైక్రోమీటర్తో మనం ఇన్సెట్ అనేది చేసుకుంటున్నాం. సో ఇలాగా మీరు రాయాలి గ్లాండ్కి. నెక్స్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ రాస్తారు 7. నెక్స్ట్ మేటింగ్ పార్ట్స్, సింబల్స్, టైప్ ఆఫ్ ఫిట్, ఫినిషింగ్ ఇలా మీరు రాయాల్సి ఉంటుంది. ఇది దేనికి అండి? స్టఫింగ్ బాక్స్కి. ఓకేనండి. ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.